పరమ కళ్యాణప్రదమైన ఈ రుక్మిణీ కళ్యాణం విన్నచో పెండ్లి కాని కన్యకామణులకు శీఘ్ర కళ్యాణ ప్రాప్తి అని తరతరాలుగా వస్తున్న మన సనాతన ఆచారం, దివ్యమైన సంప్రదాయం. ఈ భాగవత కథా పీయూషంలో కొన్ని ఛందో రహస్యాలు రసస్యందంగా పొదగడం జరిగింది. కొన్ని కందపద్యాలు, అలాగే పంచచామర వృత్తం త్రిశ్రగతికి అనుగుణంగా లయాన్వితంగా పాటవలే గానం చెయ్యడం జరిగింది. ఇది మన ఛందస్సులో ఉన్న గొప్పతనం. కేవలం త్రిశ్రగతికే కాక చతురస్ర ఖండ మిశ్రగతులకు కూడా ఒదిగే ఛందస్సులు మనకు ఉన్నాయి. ఇది మన తెలుగు భాష యొక్క గొప్పతనం. భాషలోని ఛందస్సు ఆనందానికి, ఆహ్లాదానికి అందమైన ఆధారం. 12 స్కంధాలు కలిగిన ఆంధ్ర భాగవతంలో స్థూలంగా కొన్ని ప్రధాన ఘట్టాలలోని కొన్ని సన్నివేశాలు మనం విన్నాం. ఇంకా పరీక్షిత్ కథ, కలిస్వరూపం, విదుర మైత్రేయ సంవాదం, కపిల దేవహూతి సంవాదం, ధ్రువోపాఖ్యానం, పృథు చరిత్రం, వృత్రాసుర వృత్తాంతం, ఖగోళ విజ్ఞానం, యయాతి చరిత్రం, భవిష్యద్ రాజచరిత్రం, గోవర్ధనోద్ధరణం, కంసవధం, అక్రూర చరిత్రం, ముచుకుందుని స్తోత్రం, ఉషాపరిణయం, కుచేరోపాఖ్యానం, యుగ ధర్మస్థితి, కాల ప్రభావం మొదలుగా గల ఇంకా ఎన్నో ముఖ్యమైన కథా ఘట్టాలు భాగవతంలో మనం వినవలసి ఉన్నవి. స్వస్తి.